చాలా మందికి జనరల్‌గా ఉండే క్వెషన్. సార్ పీరియడ్స్‌లో పెయిన్ వస్తుంది. బట్ ఎందుకు వస్తుంది? కొంతమందికి తక్కువ పెయిన్, కొంతమందికేమో సివియర్ పెయిన్. అసలు బాడీ లోపల ఏం జరుగుతుంది? ఈ బాడీలో ఏం జరుగుతుంటే మనకి ఈ పీరియడ్స్‌లో పెయిన్ మనకింత ఎక్స్‌ప్రెస్ అవుతుంది? నేను డాక్టర్ ప్రవీణ్, హోమియోపతి కన్సల్టెంట్. ఈ పీరియడ్స్‌లో పెయిన్ ఎందుకు వస్తుంది అనే దానికంటే ముందు పీరియడ్స్ అంటే ఏంటో చెప్పుకుందాం. ఎవ్రీ మంత్ ఫీమేల్ బాడీ ప్రెగ్నెన్సీ కోసం ప్రిపేర్ అవుతుంది. ఈ ప్రాసెస్‌లో ఫీమేల్ లోపల ఉండే ఆర్గాన్ ఈ యుటరస్ అనేటిది దాని ఇన్నర్ లైనింగ్‌ని రెడీ చేస్తుంది. ఎప్పుడైతే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదో అప్పుడు ఆ ఇన్నర్ లేయర్ అనేటిది షట్ అయిపోతుంది. దీన్నే మనము పీరియడ్స్ అని అంటాం. ఇది ఫీమేల్ బాడీలో వాళ్ళు మెచ్యూర్ అయినప్పుడు 13 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయితే 13, 14 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయితే అప్ టు 50, 55 వరకు జరుగుతూ ఉంటుంది. ప్రెగ్నెన్సీ పీరియడ్‌లో బేబీని క్యారీ చేస్తుంది. ఆ ప్రెగ్నెన్సీ సిచ్యువేషన్స్ అయిపోయిన తర్వాత యాజ్ యూజువల్ ఎవ్రీ మంత్ జరుగుతూ ఉంటుంటుంది. మరి ఇప్పుడు ఈ పెయిన్ ఎలా క్రియేట్ అవుతుందో తెలుసుకుందాం. ఈ పీరియడ్స్‌లో వచ్చే పెయిన్‌కి మెయిన్ కారణం ఆ యుటరసే. ఎప్పుడైతే ఫీమేల్ బాడీలో ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వదో ఆ యుటరస్‌లో ఉన్న ఇన్నర్ లైనింగ్ షెడ్ అవ్వాలి. దాని లోపల ఉన్న బ్లడ్, టిష్యూ అంతా బయటికి రావాలి. అలా రావాలి అని అంటే అక్కడ ఆ యుటరస్ యొక్క మజిల్స్ అనేటివి కాంట్రాక్షన్ అవ్వడం మొదలవ్వాలి. అలా మొదలైనప్పుడు ఆ లోపల ఇన్నర్ లేయర్‌లో ఉన్న బ్లడ్, టిష్యూ అంతా బయటకొస్తుంది. అలా కాంట్రాక్షన్స్ చేసినప్పుడు ఆ ఆర్గాన్ లోపల బ్లడ్ వెసల్స్ అంతా స్క్వీజ్ అయిపోతాయి. స్క్వీజ్ అయినప్పుడు ఆ ఆర్గాన్‌కి బ్లడ్ సప్లై తగ్గిపోతుంది. ఆర్గాన్‌కి బ్లడ్ సప్లై తగ్గిపోతే ఆటోమేటిక్‌గా అక్కడ ఆక్సిజన్ లెవెల్స్ అనేటివి తగ్గిపోతాయి. ఎప్పుడైతే ఆ ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోతాయో పెయిన్ సిగ్నల్స్ అనేటివి జనరేట్ అవుతాయి. ఈ విధంగా మనకి పీరియడ్స్ పెయిన్ అనేటివి తెలుస్తాయి. మరి ఈ యుటరస్ కాంట్రాక్షన్ అవ్వడానికి కారణం ఏంటంటే ప్రోస్టాగ్లాండిన్ అనే హార్మోన్. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఈ యుటరస్ కంట్రాక్షన్స్‌ని కంట్రోల్ చేస్తది. ఎక్కువ ప్రోస్టాగ్లాండిన్స్ రిలీజ్ అయితే కంట్రాక్షన్స్ ఎక్కువ అవుతాయి. అదే తక్కువ అయితే కంట్రాక్షన్స్ కూడా తక్కువ అవుతాయి. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఒక్కటే పీరియడ్స్‌లో పెయిన్‌కి కారణమా అంటే కాదు. ఈ ప్రోస్టాగ్లాండిన్స్ ఎక్కువ రిలీజ్ అవ్వడానికి, తక్కువ రిలీజ్ అవ్వడానికి కారణాలు 4 ఫ్యాక్టర్స్. పెయిన్ నర్వ్ సెన్సిటివిటీ, హార్మోనల్ ఇంబాలెన్స్, లైఫ్ స్టైల్ అండ్ స్ట్రెస్. ఈ 4 ఫ్యాక్టర్స్ పీరియడ్స్ పెయిన్‌ని ఎక్కువ, తక్కువ అనేది నిర్ణయిస్తాయి. ఈ పెయిన్ సెన్సిటివిటీ అనేటిది అందరిలో ఒకలాగా ఉండదు. కొంతమందిలో ఎక్కువ ఉంటుంది, కొంతమందిలో తక్కువ ఉంటుంది. అందుకే పీరియడ్స్‌లో కూడా కొంతమందికి ఎక్కువ పెయిన్ ఉంటుంది, కొంతమందికి తక్కువ పెయిన్ ఉంటుంది. వాళ్ళ సెన్సిటివిటీని బట్టి. ఈ పెయిన్ సెన్సిటివిటీ అనేటిది ఆ యుటరస్ నుంచి సిగ్నల్స్ బ్రెయిన్‌కి అందిస్తుంటుంది. అదే టైంలో వాళ్ళు గానీ కొద్దిగా మైండ్ డిస్టర్బ్ అయిపోయి స్ట్రెస్ అండ్ యాంగ్జైటీతో ఉన్నారనుకో వాళ్ళ బ్రెయిన్ యాక్టివ్‌లో ఉంటది. అదే టైంలో మళ్ళీ ఈ పెయిన్ సెన్సార్స్ ఆ పెయిన్‌ని డబుల్ చేస్తది. సో, ఈ విధంగా పర్సన్ టు పర్సన్ అనేటిది పెయిన్ అనేది మారిపోతూ ఉంటుంది. ఇకపోతే హార్మోనల్ ఇంబాలెన్స్. మనందరికీ తెలుసు పీరియడ్స్ అంటేనే హార్మోన్‌లో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ అనేసి. ఈ ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ ఎప్పుడైతే ఇంబాలెన్స్ అవుతాయో ఆటోమేటిక్‌గా ఈ ప్రోస్టాగ్లాండిన్ అనే కెమికల్ మాత్రం ఎక్కువ రిలీజ్ అవుతది. ఈ ప్రోస్టాగ్లాండిన్ ఎక్కువ రిలీజ్ అయితే బాడీలో ఆ యుటరస్ కాంట్రాక్షన్స్ అనేటివి ఎక్కువ జరుగుతాయి. కాంట్రాక్షన్స్ ఎక్కువ జరిగితే పెయిన్ అనేది ఎక్కువైపోతుంటుంది. సో, ఈ హార్మోన్స్ ఈ ప్రో ఈస్ట్రోజన్, ప్రొజెస్టెరాన్ హార్మోన్స్ అనేటివి ఎప్పుడు బ్యాలెన్స్‌లో ఉండాలి. సో, ఇదే టైంలో ఇంకొక విషయం చెప్పాలి. కొంతమంది స్కానింగ్ రిపోర్ట్స్ క్లినిక్‌కి తీసుకొచ్చి చూపిస్తారు. సార్ నాకు స్కానింగ్ రిపోర్ట్ నార్మలే ఉంది. బట్ పీరియడ్స్ మాత్రం విపరీతమైన పెయిన్ ఉందనేసి. ఎందుకని అలా? దానికి కారణం ఏంటంటే ఈ స్కానింగ్ రిపోర్ట్‌లో కేవలం యుటరస్ యొక్క షేపు, స్ట్రక్చర్ మాత్రమే ఉంటుంది. బట్ ఆ స్కానింగ్‌లో హార్మోనల్ లెవెల్స్ గానీ, అదేవిధంగా స్ట్రెస్ లెవెల్స్ గానీ, అండ్ పెయిన్ సెన్సిటివిటీ గానీ ఇవేం దాంట్లో చూపిచ్చరు. సో, అందుకే లోపల ఆర్గాన్ అంతా బావుంటుంది. సేమ్ అదే కంట్రాక్షన్ జరుగుతుంటాయి. పెయిన్ అనేది ఎక్కువ అవుతా ఉంటుంది. కాబట్టి మనకి స్కానింగ్ ఒక్కటే సరిపోదు. ఈ పెయిన్స్ కూడా 2 రకాలుంటాయి. ప్రైమరీ డిస్మెనోరియా అండ్ సెకండరీ డిస్మెనోరియా. ఈ ప్రైమరీ డిస్మెనోరియా అంటే వీళ్ళకి గర్ల్స్‌లో యంగేజ్‌లోనే పెయిన్ స్టార్ట్ అయిపోతుంది. అక్కడ వాళ్ళకేం స్ట్రక్చర్ ఏం ప్రాబ్లమ్ ఉండదు గానీ, ఈ హార్మోనల్ ఇంబాలెన్స్ వల్ల వాళ్ళకి పెయిన్ అనేది తెలుస్తూ ఉంటుంది. సెకండరీ డిస్మెనోరియాకొచ్చామంటే, సెకండరీ డిస్మెనోరియాలో ఇది లేట్ ఏజెస్‌లో స్టార్ట్ అవుతది ఈ పెయిను. కానీ ఇక్కడ పెథాలజీ ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళకి ఆ గర్భసంచిలో గడ్డలు గానీ, నీరు గానీ, ఆ పక్కన లేయర్స్ ఈ చాక్లెట్ సిస్ట్‌లు గానీ, ఫైబ్రాయిడ్స్ గానీ ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉండడం వల్ల ఈ సెకండరీ డిస్మెనోరియా ఉంటుంది. సెకండరీ డిస్మెనోరియా ఉంటే ఖచ్చితంగా అక్కడ పెథాలజీ ఉంటుంది. సో, కాబట్టి కేవలం స్కానింగ్ రిపోర్ట్స్‌ని తీసుకొనేసి మనము పీరియడ్స్‌లో ఉండే పెయిన్‌ని ట్రీట్ చేయడం అంటే అది కష్టం. అది సరిపోదు. మనకి
స్కానింగ్ రిపోర్ట్తో పాటు వాళ్ళ లైఫ్ స్టైల్ కేస్ టేకింగ్ పూర్తిగా అవసరం. వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ పాస్ట్ హిస్టరీ, వాళ్ళ స్ట్రెస్ లెవెల్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎలా ఉన్నాయి, ఇవన్నీ అవసరం. ఈ స్ట్రెస్ లైఫ్ స్టైల్ కూడా ఈ సైలెంట్ కాంట్రిబ్యూషన్. ఈ మనకు చెప్పక మనకి బాడీలో హార్మోన్స్ అన్నిటిని ఇంబ్యాలెన్స్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఎక్కువ ఉందనుకో, ఈ కార్టిజోల్ హార్మోన్ అనేది ఎక్కువ రిలీజ్ అవుతుంది బాడీలో. కార్టిజోల్ హార్మోన్ ఎక్కువ రిలీజ్ అయితే పెయిన్ సెన్సిటివిటీ, పెయిన్ థ్రెషోల్డ్ అనేది చాలా తగ్గిపోతుంది, తట్టుకోలేరు పెయిన్కి. కాబట్టి లైఫ్ స్టైల్ చాలా ఇంపార్టెంట్. దాంతోపాటు కొంతమంది స్లీప్ సరిగ్గా నిద్రపోరు, స్లీప్ కరెక్ట్గా ఉండదు. స్లీప్ కరెక్ట్గా ఉండడం వల్ల అక్కడ కూడా వాళ్ళకి పెయిన్ తట్టుకునే శక్తి తగ్గిపోతూ ఉంటుంది, హార్మోనల్ అనేది ఇంబ్యాలెన్స్ అయిపోతూ ఉంటుంది. కాబట్టి ఈ రెండు మేజర్ ఫ్యాక్టర్స్. అందుకే మనము నెగ్లెక్ట్ చేసేకూడదు. పీరియడ్స్లో పెయిన్ అంటే అది కామనే కదా అనే కావద్దు అనమాట. కొంతమందిలో మైల్డ్గా ఉంటుంది, కొంతమందిలో సివియర్గా ఉంటుంది. సివియర్గా ఉన్నప్పుడు వాళ్ళలో వామిటింగ్స్ కానీ క్రాంప్స్ కానీ ఇవన్నీ చూసినప్పుడు దాన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. మనకి ఆ పెయిన్ అంతా మనకి ఇస్తుందంటే బాడీ మనకి సిగ్నల్స్ ఇస్తుంది హెల్ప్ కావాలని బాడీకి, దాన్ని మనం గుర్తుంచుకోవాలి. సో పీరియడ్స్లో పెయిన్ అంటే అదేం బాడీ వీక్నెస్ కాదు, అలా అని చెప్పి డ్రామా కూడా కాదు, అది కేవలం సిగ్నల్ మాత్రమే. మనము ఈ విధంగా ఈ ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకొని అండర్స్టాండ్ చేసుకుంటే మనకి పీరియడ్స్లో వచ్చే పెయిన్ వల్ల కన్ఫ్యూజన్ తగ్గుతుంది. అబ్బా ఎందుకు వస్తుంది ఈ పెయిన్, ఏంది ప్రతి మంత్ నాకు ఇట్లా వస్తుంది అనేసి ఈ కన్ఫ్యూజన్ తగ్గేసి క్లారిటీ అనేది పెరుగుతుంది. సో ఫైనల్గా ఏంటంటే ఈ పీరియడ్స్ పెయిన్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. నాకెందుకు ఇంత పెయిన్ వస్తుంది తక్కువ, వాళ్ళకి ఎందుకు అంత పెయిన్ ఎక్కువ వస్తుంది. సో ఫైనల్గా మనము ఈ పీరియడ్స్ పెయిన్ని మనం వేరే వాళ్ళతో కంపేర్ చేయకూడదు. అలా అని చెప్పి పెయిన్ వస్తే మనము నెగ్లెక్ట్ చేయకూడదు. మీకు పీరియడ్స్లో పెయిన్ ఉండి, పీరియడ్స్ ఇర్రెగ్యులారిటీ ఉండి అండ్ ఫీమేల్ రిలేటెడ్ ప్రాబ్లమ్కి ఏ ప్రాబ్లంకైనా కూడా హోమియోపతిలో మంచి మందులు ఉన్నాయి. హోమియోపతిలో జస్ట్ ఈ 2-3 విషయాలనే కాకుండా ప్రతిదీ ఇంపార్టెంటే. మనము 10 మంది పేషెంట్లు మన దగ్గరికి వచ్చారంటే ఆ 10 మంది పేషెంట్లకి 10 రకాల మందులు సెట్ అవుతాయి. ఆ మందులు ఎలా సెలెక్ట్ చేస్తామంటే వాళ్ళ కాన్స్టిట్యూషన్ బట్టి, వాళ్ళ ఇష్టాలు, వాళ్ళ పాస్ట్ హిస్టరీ, వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, ఆమె లైఫ్ స్టైలు, ఆమె పీరియడ్స్లో ఉన్నప్పుడు ఏ విధంగా బిహేవ్ చేస్తుంది, పీరియడ్స్లో పెయిన్ ఏ విధంగా ఉంటుంది, ఏం చేస్తే ఆమె పీరియడ్స్ పెయిన్ బెటర్గా ఉంటుంది, ఆమె ఫిజికల్ సింటమ్స్, ఆమె ఆకలి ఎలా ఉంటుంది, దాహం ఎలా ఉంటుంది, నిద్ర ఎలా ఉంటుంది, పీరియడ్ రెగ్యులర్గా సైకిల్స్ ఎలా జరుగుతున్నాయి, అదేవిధంగా పెర్స్పిరేషన్ చెమట ఎలా ఉంటుంది, ఆమె మానసిక స్థితి, ఆమె కోపం ఎలా ఉంటుంది, బాధ ఎలా ఉంటుంది, ఏమైనా భయాలు ఉన్నాయా, ఇవన్నీ ఈ కేస్ టేకింగ్ అనమాట. ఈ కేస్ టేకింగ్లో ప్రతి ఒక్కటి బాడీని 360 డిగ్రీస్లో స్టడీ చేసి ఇండివిజువలైజేషన్ అనమాట. సో ఈ విధంగా ప్రతి ఒక్క పేషెంట్కి వాళ్ళ సిమ్టమ్స్ తగ్గట్టుగా వాళ్ళకి మందులు ఉంటాయి. ఆ మందులు మనం పెట్టామంటే ఖచ్చితంగా వాళ్ళల్లో మంచి మార్పులు కనిపిస్తాయి. పీరియడ్స్ అనేది రెగ్యులర్గా అవుతాయి, పీరియడ్స్ పెయిన్ తగ్గుతుంది. సో ఇదంతా మీ బాడీ పెథాలజీ అడ్వాన్స్ పోకముందునే మీరు చేసుకున్నారంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి. చాలామంది హోమియోపతి హాస్పిటల్కి వచ్చేటప్పుడు పెథాలజీ అంతా డీప్గా వెళ్ళిపోయి ఉంటుంది, ఫైబ్రాయిడ్స్ వచ్చేసి ఉంటాయి, ఆడ గడ్డలు పెరిగిపోయి ఉంటాయి. సో ఇవంతా తీసుకొచ్చి హోమియోపతిలో తగ్గలేదంటే అది కష్టం. ఈ సిచ్యువేషన్స్ అన్నీ ముందు ఉన్నప్పుడే మన దగ్గరికి రాగలిగారంటే ఖచ్చితంగా వాళ్ళకి బెటర్ రిజల్ట్స్ అనేది మనం తీసుకురావచ్చు, డిపెండ్ అపాన్ బాడీ. సో ఇది ఇవాళ టాపిక్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.